ఏంటి సార్ మాక చిన్న ఇందాక చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఈ స్టేజ్‌కి వచ్చానని చెప్పేసి మాట్లాడినారు. 11 ఇయర్సా? 12 ఇయర్సా? ఇది అయిందండి. ఒక 13, 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు అయింది కదా? అయింది. ఎలా ఉంది సార్ కెరీర్ 13, 14 ఏళ్ళు? ప్రతి సినిమాకి మంచి అప్రిషియేషన్ దొరుకుతుంది. దొరుకుతుందండి. అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్‌కి అప్రిసియేషన్ బాగా వచ్చింది సార్. అండ్ అందులో దిస్ నో సెకండ్ థాట్. కాకపోతే ఏంటంటే థియేట్రికల్ రిలీజ్ కానీ, పెద్ద రిలీజ్ కానీ, థియేట్రికల్ హిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బికాస్ అదొక కొలమానం కాబట్టి మనం దాని నుంచి అతీతులం కాదు. దాన్ని మనం క్లియర్ చేయాలి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్. కొన్ని జరిగినాయి, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో జరగలేదు. అంటే కొన్ని జరిగినా ప్రపంచం గుర్తించలేనట్టుగా జరిగాయి కొన్ని. సో అలా అయిపోయింది. ఇప్పుడు జీబ్రా ఇస్ అ హిట్. జీబ్రా ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. కాకపోతే అది నేను మా వాళ్ళతో మాట్లాడితే అది కాదు అంటే ఇన్ఫాక్ట్ నా కెరీర్లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసింది జీబ్రా. కానీ అది అంత అన్ని విధాలా అది నాకు బట్ ఎక్కడో దాన్ని కన్సిడరేషన్లోకి మన వాళ్ళు ఏదో కొంచెం అంటే ఇంకా అది ఏదో గ్యాప్ ఫిల్ అవ్వాలి ఏదో అన్నారు. నాకు అది అర్థం కావు కొన్ని. తిమ్మరసు కూడా చాలా మంచి హిట్. కోవిడ్ సెకండ్ వేవ్లో వచ్చింది. అప్పుడు 50% ఆక్యుపెన్సీ అండ్ 3 షోస్, నో నైట్ షోస్ ఈ స్పేస్లో ఉన్న టైంలో వచ్చింది. ఇట్ మేడ్ వెరీ గుడ్ మనీ. కాకపోతే టైమింగ్ వాజ్ వెరీ బ్యాడ్. డెల్టా టైంలో వచ్చింది కాబట్టి ఎక్కువ మందికి తెలియలేదు. క్రిటికలీ అక్లైమ్డ్ ఫిల్మ్స్ లైక్ ఉమామహేశ్వర గురుపస్య, బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారు ఇస్ హిట్. బ్రోచేవారు ఇంకా అంతేనండి, అవన్నీ ఉన్నాయి. బట్ ప్రాపర్ లైక్ ఈ మార్క్ ఓ ఫిగర్ ఏదో ఉంటుంది, ఆ ఫిగర్ కొట్టాలి అనేది ఓ పాయింట్.